నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మహిళ మ్యాకల మంజుల సర్పంచ్గా గెలిచింది. భార్య సర్పంచ్గా ఉంటే భర్తలు పెత్తనం చెలాయించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు అర్హులుగా ఉన్నవారిని గుర్తించి పంచాయతీ సెక్రటరీకి పేర్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పేర్లు నచ్చని సర్పంచ్ భర్త మ్యాకల శ్రీనివాసులు కమిటీ సభ్యులపైన మాతో గొడవకు దిగాడన్నారు. ఇండ్లని ఎలా డిసైడ్ చేస్తారు, ఎవర్రా ఏళ్ళని జరుపుకుంటారా మీరు చెప్పింది. సర్పంచ్ లేకుండా అవుతుందారా పని? మీకు ఎవరు చెప్పినా ఇండ్లు సర్పంచ్ లేకుండా ఇండ్లు ఎట్లయితే అని మమ్మల్ని అసభ్య పదాలతో తిట్టి మాది లంజోడక ఏమైనా వీక్కుంటే పీక్కోపో, కేసు పెట్టుకోపో, నా పైన 15 కేసులు ఉన్నాయి, ఏమన్నా వీక్కుంటే పీక్కోపో అని ఒక మాదిగోని అని మాదిగోని దూషించి, అలాగే మళ్ళా తుర్కోడు ఏమైనా వీక్కుంటా పీక్కోపోరా, నువ్వు ఓడిన సర్పంచ్వి, నీవేమైనా వీక్కుంటారా, నీకు అవసరం లేదు, ఇళ్ళకి రాకూడదు అని ఒక ముస్లిం వ్యక్తిని అపదార్థాలతో తిట్టడం జరిగింది. ఇంకా నానా బూతులు, అనరాని మాటలు, మనం మాట్లాడడానికి రాకున్న విషయాలను చాలా బూతులను తిట్టడం జరిగింది. ఆ బూతులను మాకు మాటలు రావడం లేదు. ఇతని పైన యాక్షన్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మమ్మల్ని తిట్టినందుకు ఇతన్ని ఖండించి ఈయనకి అంతే. నా పేరు ఆరిఫ్. మొన్న సోమవారం రోజు జరిగిన ఘటన చాలా బాధాకరమైంది. మా మనసుకు చాలా బాధపడుతున్నా. ఇందిరమ్మ కమిటీ 5 మంది ఇందిరమ్మ కమిటీ తీర్మానం చేసిన 5 పేర్లు రాయించి తీసుకుపోయి సెక్రటరీ గారికి ఇస్తే, అంతలోనే సీను సర్పంచ్ భర్త సీను గ్రామ పంచాయతీలకు వచ్చి ఈ పేరు ఎవరు రాసిరు, ఆ పేరు ఎవరు రాసిరు అని చెప్తే మేము దానికి సమాధానం చెప్పినాం. మేము 5 మంది కమిటీ మెంబర్లు ఉన్నాం, మేము తీర్మానం చేసి ఇచ్చినాం. ఇంట్లో ఎవరి జోక్యం పనికిరాదు, ఎవరు జోక్యం చేసుకోకూడదు అని కూడా చెప్పినా కానీ వినకుండా, లంజాకులారా మాకు తెలియకుండా ఎట్లా రాస్తారా, సర్పంచ్ తెలియకుండా ఎట్లా రాస్తారా అని చెప్పి గలీజ్ మాటలు, నానా బూతులు తిట్టడం జరిగింది. దాన్ని మేము మా మనసుకు గాయపరిచిన మాటలు మాట్లాడిండు గలీజ్గా. దీనికి అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి మీద. ఇలాంటివి పునరుద్ధరి కాకుండా చూడాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇలాంటి పదజాలాలు చాలా లేడీస్ పక్కన ఉన్నా కానీ లేడీస్ కూడా చూడకుండా కూడా చాలా గలీజ్గా మాట్లాడిండు.